ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. సూపర్ స్టార్ కృష్ణ. ఈ ఒక్క మాట చాలు తెలుగు వారికి ఆయన ఎంత ఇష్టమో ఎంత ప్రేమో చెప్పడానికి. తెలుగు సినిమా తెరపై, తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు వారిపై ఆయన ముద్ర ఎప్పటికీ ఎన్నటికీ చెదిరిపోనిది. అయితే సినీ ప్రయాణంలో ఆయన ప్రయాణం రామ ప్రయాణం అయితే ఆయన వెనకాల భరత లక్ష్మణులాగా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇప్పుడు వెంటే నిలిచారు. వారిలో ఆదిశేషగిరిరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆదిశేషగిరిరావు అంటే కేవలం కృష్ణ గారి తమ్ముడు మాత్రమే కాదు, పద్మాలయ స్టూడియోస్ని తన భుజస్కంధాలపైన వేసుకొని కొన్ని దశాబ్దాల పాటు ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి. సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవ చేసిన వ్యక్తి. ఈరోజు అలాంటి లెజెండరీ పర్సన్ మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా సినిమా పరిశ్రమతో మీ ప్రయాణం కొన్ని దశాబ్దాల పైన, అంటే నా వయసు దాంట్లో సగం. మీలాంటి పెద్దల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఏమన్నా తెలిసి తెలియక నేను తప్పులు మాట్లాడితే క్షమించండి. అదేం పర్లేదు, ఐఎమ్ ఓపెన్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు తొలిసారిగా హీరో అయ్యారు అని తెలిసినప్పుడు మీ ఆనందం, మీ ఇంట్లో అమ్మగారి ఆనందం, నాన్నగారి ఆనందం, అసలు ఆయన తొలిసారి హీరో అయిన క్షణాలను ఒకసారి గుర్తు చేస్తారు. మీకు ఎలా తెలిసింది? చాలా ఆనందం. ఆయన స్టూడెంట్ డేస్ నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేయటం. ఆదుర్తి సుబ్బారావు ఆ రోజున కొత్త ఆర్టిస్ట్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ వేయటం. దానికోసం ఆయన స్పెషల్గా స్టిల్స్ ఇట్లానే ప్రోగ్రామ్ చేసి స్టిల్స్ పంపించారు, క్యాజువల్ స్టిల్సే. దాంట్లో వాళ్ళు అనేక మందిని పిలిచి 2 నెలలు 3 నెలలు సెలక్షన్ ప్రాసెస్. దాంట్లో ఫైనల్గా 4-6 నిలిచిన తర్వాత ఫైనల్గా 2 సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యారు ఇంట్లో అందరు. దాని వెనకాల కృషి ఉంది, మా మదరు ఫాదరు సపోర్టు అవన్నీ ఉండేవి. అండ్ కృష్ణ గారి హీరో కాకముందు ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకి మీరు మీ అన్నదమ్ములందరూ వెళ్ళేవారు అని చెప్పి చెప్తారు. కృష్ణ గారు సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? రావడానికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయనకైనా ఇన్స్పిరేషన్. జనరల్గా ఆయన కాలేజ్ డేస్లో ఏలూరు చదివేటప్పుడు కానీ, తెనాల్లో ఉన్నప్పుడు కానీ, ఆ రోజుల్లో నాగేశ్వరరావు మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడు కానీ, వజ్రోత్సవాన్ని కానీ అట్లా వచ్చేవారు. ఆయన చూసి అనుకునేవాడు మనం కూడా ఎప్పటికన్నా అవ్వాలి అని. అట్లా తర్వాత ఏలూరు కాలేజీలో చదివేటప్పుడు కూడా కాలేజీకి ఒకసారి ఆయన నాగేశ్వరరావు వచ్చారని, ఆయన ఇట్లా మనం కూడా ఆర్టిస్ట్ ఇంత క్రేజ్ ఉంటే మనం వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అక్కడ కలిగింది సినిమా ఇండస్ట్రీలో. స్వతహాగా ఆయన రామారావు గారి అభిమాని ఫస్ట్ నుంచి. అంటే యాక్షన్ పిక్చర్స్, జయసింహ, పాతాళ భైరవి ఇట్లాంటి సినిమాలు చూసి ఆయనకి అభిమానిగానే ఉండేవాడు. ఆయన మెటాస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన కలిశారు. సీతారాం కళ్యాణం చేస్తున్నప్పుడు ఇంకా ఏజ్ రావాలి బ్రదర్, మీ వాయిస్ మెచ్యూర్ అవ్వాలి అని ఇట్లా సలహాలు ఇచ్చేవారు. మా ఫాదర్కి చక్రపాణి గారు ఫ్రెండ్, ఆయన తెనాల్లో ప్రొడ్యూసర్ చక్రపాణి గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళటం ఇట్లా ప్రయత్నాలు చేసి ఫైనల్గా సెలక్షన్ అయింది బాబు మూసేవాళ్ళు, ఆదుర్తి సుబ్బారావు, తేనె మనసు. సో ఇంట్లో వాళ్ళ ఆనందం ఏంటి సార్ అప్పుడు? బాగా ఆనందంగానే ఉంటాం కదా. అచీవ్ చేసింది ఒక రోజులో అయింది కాదు, ఒక 5-6 సంవత్సరాల కృషి. అది ఫైనల్గా అచీవ్ చేశారు. సార్, కృష్ణ గారి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా అంటే గూఢచారి 116 అనుకోవచ్చు. అవును. ఆ సినిమా తరువాత ఒకే సంవత్సరంలో 15-16 సినిమాలు చేశారు ఆయన. సో అప్పట్లో అదొక పెద్ద ప్రపంచం. అవును. అంత ప్రయాణాన్ని, అంటే అంత కష్టాన్ని ఎలా తట్టుకున్నారు ఆయన? అంటే గూఢచారి సినిమా రిలీజ్ అవ్వగానే, గూఢచారి థర్డ్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ కన్నె మనసులు, తేనె మనసులు, తర్వాత కన్నె మనసులు, గూఢచారి 2 ఒక సంవత్సరం వచ్చినాయి. గూఢచారితో ఒక స్టార్డమ్, కొత్త రకం పిక్చరు, జేమ్స్ బాండ్ పిక్చరు, ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద రావటం, అది తెలుగులో. ఆ రోజున వాళ్ళు సాహసం చేసింది నిర్మాతలు.
ఒక కొత్త ఆర్టిస్ట్ తోటి అంత పెద్ద పిక్చర్ చేయటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటికి నేను అప్పుడే మెడ్రాస్లో కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. సార్. ఆ రోజు దగ్గర నుండి చూసిన చాలామంది నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా అప్రోచ్ అయ్యారు సినిమా, అంటే ఏవిఎం లాంటి సంస్థలు కానీ, ఆ రోజునున్న పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలన్నీ చాలా వరకు అప్రోచ్ అయ్యారు. కృష్ణ గారితో సినిమా అంటే ఒక సినిమాతో అంత స్టార్డమ్ వచ్చింది అనేది. సార్ అదే సార్, ఒక 15 నుంచి 16 సినిమాలు తర్వాత గూఢచారి తర్వాత ఒక 1 yearలో చేసేసారు. ఇక ఎవ్రీ ఇయర్ అట్లా వెనక్కి తిరిగి చూడకుండానే వచ్చినాయి సార్. ఎవ్రీ ఇయర్ 10, 12, కొన్ని సంవత్సరాలు 15, 18 కూడా అయినాయి. నిద్రపోయేవా ఆయన? అసలు టైం కొన్ని సంవత్సరాలు లేదు, కొన్ని సంవత్సరాలుగా లేదు, నిద్ర లేదు. అంటే మార్నింగ్ 7 స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో, 1 o'clock, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ 2 o'clock నుంచి 9, కొన్ని రోజులు అవసరం అయితే నైట్ 10 to 2, మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లేచి వెళ్ళాలి. ఒక 3-4 గంటలు మాత్రం నిద్ర ఉండేది అంతే. అంటే నైటు కొన్ని రోజులు ఉండేది, బట్ ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ 9-10 వరకు షూటింగ్స్ 100%. కొన్ని రోజులు నైట్ కూడా ఉండేవి. నా దగ్గర వెరీ ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు పద్మాలయ స్థాపించి 1970కి దానికి వెళ్ళే ముందు, ఇది కాస్త నేను ఇంకా ముందుకెళ్ళి అడుగుతున్నాను. మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఊర మాస్ అని చెప్పి ఒక ముద్ర ఉంది. కానీ కృష్ణ గారు సినిమాలు చేసినన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలు కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ వారి ఫ్యాన్స్ని కానీ హ్యాండిల్ చేసింది ఆదిశేషగిరిరావు. వాళ్ళు అంత మాసుగా ఉండడానికి కారణం ఆయనే. వాళ్ళకి ఆయన ఇచ్చే ధైర్యమే, వాళ్ళపైన ఆయన చూపించే ప్రేమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కృష్ణ గారి ఫ్యాన్స్ ఊర మాసగా ఉండడానికి కారణం ఏంటి? నుంచి వాళ్ళు యాక్షన్ పిక్చర్స్ చేయటం, యాక్షన్ పిక్చర్స్ చేసేటప్పుడు మాసే ఎక్కువ అవుతారు ఫ్యాన్స్గా. దాంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఫ్యాన్స్, 100% ఆయన ఫ్యాన్సే ఉంటారు ముస్లిమ్స్. మీరు ఎప్పుడైనా చూస్తే అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మామూలుగా ఈ యాక్షన్ పిక్చర్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. గుంటూరు కానీ కర్నూలు కానీ ఇట్లాంటి టౌన్స్లో. దానికి మొట్టమొదటి నుంచి మాస్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి రామారావు ఏదో పౌరాణికాలు సినిమాలు చేసేవాళ్ళు, నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్చర్స్ చేసేవాళ్ళు, సోమబాబు గారు కూడా అట్లా ఫ్యామిలీ పిక్చర్స్. కృష్ణ గారు ఫస్ట్ నుంచే మాస్ పిక్చర్లు ఎక్కువ చేశారు. బట్ మీరు ఆయన కెరియర్ చూస్తే మాస్ పిక్చర్లు ఎన్ని సక్సెస్ అయినాయో, ఫ్యామిలీ పిక్చర్లు అంతకన్నా పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును, మామూలుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు కానీ, లేకపోతే ఫ్యామిలీ పిక్చర్లు కానీ 12 చాలా ఉన్నాయి. అట్లానే మామూలుగా ఇల్లు ఇల్లాలని ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, అట్లాంటి సక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్ హీరోగా ముద్రపడింది కానీ ఫ్యామిలీ పిక్చర్లో ఎక్కువ సక్సెస్ ఉంది ఆయనకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.